తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పుకు నాంది పలుకుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం తొలి ట్రెండ్స్ లోనే సంచలన ప్రదర్శన చేస్తోంది. దాదాపు 100 స్థానాల్లో ఆధిక్యతలు కొనసాగుతూ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. అధికార పీఠాన్ని లక్ష్యంగా పెట్టుకుని టీవీకే వేగంగా ముందుకు సాగుతోంది. ఇక దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను ఆధిపత్యం చేసిన డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలకు ఇది పెద్ద షాక్ గా మారింది. కొత్త పార్టీ అయినప్పటికీ ప్రజల్లో విపరీతమైన స్పందన రావటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే విజయ్ రాజకీయ ప్రవేశం అంత సులభంగా ఏమీ సాగలేదు. పార్టీ ప్రారంభం నుంచి ఆయనపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సినీ స్టార్ ఇమేజ్ తో రాజకీయాల్లో నిలబడగలడా అనే ప్రశ్న తరచూ ఎదురైంది. కొంతమంది ఆయన్ను కేవలం ఫ్యాన్ బేస్ పైనే ఆధారపడుతున్నారంటూ విమర్శించారు. ఇక వ్యక్తిగతంగా కూడా కొన్ని వివాదాలు ఆయన్ను వెంటాడాయి. హీరోయిన్ త్రిషతో సంబంధం ఉన్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ కావటం, రాజకీయ ప్రత్యర్థులు వాటిని ఎత్తి చూపటం జరిగింది. ఇవి అధికారికంగా ఎప్పుడూ నిరూపితం కాకపోయినా ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపేందుకు ప్రయత్నాలు జరిగాయి. అదే విధంగా విజయ్ నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభలో చోటు చేసుకున్న ప్రమాదం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సభకు భారీగా జనసందోహం రావడంతో తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడి కొంతమంది గాయపడిన ఘటన ఆయనపై తీవ్ర విమర్శలకు దారితీసింది. భద్రతా ఏర్పాట్లు సరిపోలేదని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి కూడా. అయినా కూడా ఈ వివాదాలు విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. యువతలో ఉన్న క్రేజ్, మార్పు కోసం ఎదురు చూస్తున్న ఓటర్ల మద్దతు, అవినీతి వ్యతిరేకంగా ఇచ్చిన సందేశాలు టీవీకేకు బలంగా మారినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే ప్రజలు ఈ విమర్శల కంటే మార్పుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా ఆయన స్పష్టమైన ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక ఈ ఫలితాలు ఇలాగే కొనసాగితే తమిళనాడులో కొత్త రాజకీయ శకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అన్ని అడ్డంకులను దాటి టీవీకే అధికారానికి చేరువవుతుండటం విశేషం. అయితే ఇది కేవలం తొలి ట్రెండ్స్ మాత్రమే. తుది ఫలితాలు వెలువడే వరకు రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పుకు నాంది పలుకుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం తొలి ట్రెండ్స్ లోనే సంచలన ప్రదర్శన చేస్తోంది. దాదాపు 100 స్థానాల్లో ఆధిక్యతలు కొనసాగుతూ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది. అధికార పీఠాన్ని లక్ష్యంగా పెట్టుకుని టీవీకే వేగంగా ముందుకు సాగుతోంది. ఇక దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను ఆధిపత్యం చేసిన డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలకు ఇది పెద్ద షాక్ గా మారింది. కొత్త పార్టీ అయినప్పటికీ ప్రజల్లో విపరీతమైన స్పందన రావటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే విజయ్ రాజకీయ ప్రవేశం అంత సులభంగా ఏమీ సాగలేదు. పార్టీ ప్రారంభం నుంచి ఆయనపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సినీ స్టార్ ఇమేజ్ తో రాజకీయాల్లో నిలబడగలడా అనే ప్రశ్న తరచూ ఎదురైంది. కొంతమంది ఆయన్ను కేవలం ఫ్యాన్ బేస్ పైనే ఆధారపడుతున్నారంటూ విమర్శించారు. ఇక వ్యక్తిగతంగా కూడా కొన్ని వివాదాలు ఆయన్ను వెంటాడాయి. హీరోయిన్ త్రిషతో సంబంధం ఉన్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ కావటం, రాజకీయ ప్రత్యర్థులు వాటిని ఎత్తి చూపటం జరిగింది. ఇవి అధికారికంగా ఎప్పుడూ నిరూపితం కాకపోయినా ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపేందుకు ప్రయత్నాలు జరిగాయి. అదే విధంగా విజయ్ నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభలో చోటు చేసుకున్న ప్రమాదం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సభకు భారీగా జనసందోహం రావడంతో తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడి కొంతమంది గాయపడిన ఘటన ఆయనపై తీవ్ర విమర్శలకు దారితీసింది. భద్రతా ఏర్పాట్లు సరిపోలేదని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి కూడా. అయినా కూడా ఈ వివాదాలు విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. యువతలో ఉన్న క్రేజ్, మార్పు కోసం ఎదురు చూస్తున్న ఓటర్ల మద్దతు, అవినీతి వ్యతిరేకంగా ఇచ్చిన సందేశాలు టీవీకేకు బలంగా మారినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే ప్రజలు ఈ విమర్శల కంటే మార్పుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా ఆయన స్పష్టమైన ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక ఈ ఫలితాలు ఇలాగే కొనసాగితే తమిళనాడులో కొత్త రాజకీయ శకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అన్ని అడ్డంకులను దాటి టీవీకే అధికారానికి చేరువవుతుండటం విశేషం. అయితే ఇది కేవలం తొలి ట్రెండ్స్ మాత్రమే. తుది ఫలితాలు వెలువడే వరకు రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పుకు నాంది పలుకుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం తొలి ట్రెండ్స్ లోనే సంచలన ప్రదర్శన చేస్తోంది. దాదాపు 100 స్థానాల్లో ఆధిక్యతలు కొనసాగుతూ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది.
అధికార పీఠాన్ని లక్ష్యంగా పెట్టుకుని టీవీకే వేగంగా ముందుకు సాగుతోంది. ఇక దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను ఆధిపత్యం చేసిన డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీలకు ఇది పెద్ద షాక్ గా మారింది. కొత్త పార్టీ అయినప్పటికీ ప్రజల్లో విపరీతమైన స్పందన రావటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే విజయ్ రాజకీయ ప్రవేశం అంత సులభంగా ఏమీ సాగలేదు. పార్టీ ప్రారంభం నుంచి ఆయనపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సినీ స్టార్ ఇమేజ్ తో రాజకీయాల్లో నిలబడగలడా అనే ప్రశ్న తరచూ ఎదురైంది. కొంతమంది ఆయన్ను కేవలం ఫ్యాన్ బేస్ పైనే ఆధారపడుతున్నారంటూ విమర్శించారు. ఇక వ్యక్తిగతంగా కూడా కొన్ని వివాదాలు ఆయన్ను వెంటాడాయి. హీరోయిన్ త్రిషతో సంబంధం ఉన్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ కావటం, రాజకీయ ప్రత్యర్థులు వాటిని ఎత్తి చూపటం జరిగింది. ఇవి అధికారికంగా ఎప్పుడూ నిరూపితం కాకపోయినా ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపేందుకు ప్రయత్నాలు జరిగాయి. అదే విధంగా విజయ్ నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభలో చోటు చేసుకున్న ప్రమాదం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సభకు భారీగా జనసందోహం రావడంతో తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడి కొంతమంది గాయపడిన ఘటన ఆయనపై తీవ్ర విమర్శలకు దారితీసింది. భద్రతా ఏర్పాట్లు సరిపోలేదని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించాయి కూడా. అయినా కూడా ఈ వివాదాలు విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. యువతలో ఉన్న క్రేజ్, మార్పు కోసం ఎదురు చూస్తున్న ఓటర్ల మద్దతు, అవినీతి వ్యతిరేకంగా ఇచ్చిన సందేశాలు టీవీకేకు బలంగా మారినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే ప్రజలు ఈ విమర్శల కంటే మార్పుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా ఆయన స్పష్టమైన ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇక ఈ ఫలితాలు ఇలాగే కొనసాగితే తమిళనాడులో కొత్త రాజకీయ శకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అన్ని అడ్డంకులను దాటి టీవీకే అధికారానికి చేరువవుతుండటం విశేషం. అయితే ఇది కేవలం తొలి ట్రెండ్స్ మాత్రమే. తుది ఫలితాలు వెలువడే వరకు రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.